అసలు ఎందుకు ఎడతాలరా మీరు? ఎందుకు థియేటర్లో పోయి మరీ ఎడతారు? అసలు ఈ టాపిక్ గురించి నేను మాట్లాడదాం అనుకోలే. సడన్గా నేను ఇట్లా రీల్స్ చూసుకుంటా పోతాను. మొగోళ్ళు స్కూల్కి పోయే ముందు నేను స్కూల్కి పోను అవ్వ అవ్వ అని చెప్పి ఏడతారు చూడు, థియేటర్లో పోయి గట్టి ఎడతారు. ఏమున్నదిరా గా సయ్యారా సినిమాలో? ఏమంత ఫీల్ ఉంది అలా, ఏమంత ఫీల్ ఉంది. ఇక నేను ఆ సినిమా చూడనికైతే పోయినా, చాలా డేర్ చేసి నేను కూడా బాధపడతాను, నేను కూడా ఏడుతాను. చాలా లేదు నేను ఏడవాక అని చెప్పి నేను కూడా పోయినా. ఎవరిని వేసుకపోయినా, మా పులిని వేసుకపోయినా. లాస్ట్ వీడియోలో వేసుకున్నా చూడు, పులి నెగిటివ్ అవరా, వాడిని వేసుకొని పోయినా నేను. ఇక మేము కరెక్ట్ థియేటర్ మధ్యలో ఉన్నాం, సీట్లలో మధ్యలో ఉన్నది. అడిదిక్కు మూలకేమో పోర్లు, ఇడిదిక్కు కూడా పోర్లే. అడిదిక్కు మూల కార్నర్ సీట్లలో కూడా పక్షులే, ఎగిరే పక్షులు అవన్నీ రెడీగా ఉన్నాయి అవన్నీ. సరే అని చెప్పి సినిమా స్టార్ట్ అయింది. టైటిల్ పడ్డది. సగం ఆడవాళ్ళు అయితే టైటిల్ పడగానే ఎడతారు. ఆడేం లేదు, టైటిల్ చూసే ఎడతారు, వా వా అని ఎడతారు. ఇక నేను సినిమా చూసే కరెక్ట్ ఇక చూస్తా అంటే కరెక్ట్ నాకు ఎప్పుడు ఏడిపోతా అని చెప్పి ఇట్లా లేచి రెడీగా ఉందామని చెప్పి ఏడపనికి మౌన్ చెప్పిన, అరే వీడియో తీసుకో రెడీగా ఉండని చెప్పి. కానీ ఆడ ఏడిపోతలేదు. ఇట్లా ఏడిపోతాను అనుకుంటే నేను ఏడిపోతలేదు. కానీ ఇటుపక్క చూస్తే ఆ పోరు ఎడతానా, ఎందుకు ఎడతాను తెలియదు. సడన్గా ఇంటర్వెల్ వచ్చేసింది, అప్పుడే సగం అయిపోయింది సినిమా. సడన్ అని చెప్పి మళ్ళీ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ ఇంకా రెడీ అయిపోయినా. ఇది ఇంటర్వెల్ పక్క గుద్దవాలి, ఏడిచేది ఉంటుంది, పక్క మస్తు ఏడిచేది ఉంటుంది. ఇక నాకు బొర్ర ఏడుకోవచ్చు. అరే బాబు రెడీగా ఉండు, నేను ఏడుతా అని చెప్పి మావునికి చెప్పిన. మా అవునికి సరే మావా అన్నాడు. సరే అని చెప్పి తర్వాత చూసేసరికి ఎండుగాడు కూడా పడిపోయింది. నేను ఏది ఏడిపోయింది ఇది ఏది అప్పటికి నేను ఇట్లా థియేటర్లో లైట్లు పట్టి ఒకటేసరి అటు మూలకేమో ఒకడేమో ఎందుకు ఎడతాడో తెలియదు, ఇంకోటేమో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ పట్టుకొని ఎడతాడు, ఇంకోటైతే మనం ఇంకోటి పిల్లల్ని పట్టుకొని ఎడతాడు. ఎందుకు ఎడతాడో తెలియదు, కాకపోతే ఆడు ఏడతాడు. ఏముందిరా ఆడ అంతగానో? ఆ స్టోరీలో కూడా కానీ తెలియదురా. మొత్తం మగజాతి అంతా. నేనైతే ఈ గల్లి వేడి ఎత్తాను, ఏమన్నా అంతగానో. మావాడు ఎడతాడు, నిజం చెప్పనా, మావాడు ఎడతాడు. ఈ పాడుకోవాడు ఎందుకు ఎడతాడు నాకు తెలియదు. కళ్ళలో ఎడుతాడు. అరే నిజం చెప్పరా, ఎడతాను కదా, లేదంటాడు. నిజం చెప్పరంటే అవునరా అంట. అడే ఏముందిరా, ఏముందిరా ఎందుకు ఎడతాను అని చెప్తే నా పోరుకులతో వచ్చింది మామ అంటాడు. అరే సినిమా మొత్తం చూసిన తర్వాత, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఆ థియేటర్కి వెళ్ళి పోయే టైం ఇప్పుడు ఇది. తర్వాత తెలిసింది ఏంటంటే ప్రమోషన్స్ అవి కపుల్స్ని పంపించి ఏడవండి అని చెప్పి కొంతమంది ప్రమోట్ చేయమని చెప్పిల్లట. అది కొంతమంది సీరియస్ తీసుకొని లేత నిబ్బాకాయలు ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అది అంతే. ఆ సినిమాలో అంతగానో ఏం లేదు, స్టోరీ కూడా పెద్ద ఏం లేదు. హీరోయిన్ కూడా స్టార్టింగ్లోనే వాళ్ళు దాని ఎక్స్ పెళ్లి టైంలో మోసం చేస్తాడు. సడన్గా హీరో ఎంటర్ వస్తుంది, వీళ్ళకి పరిచయం అవుతుంది, వీళ్ళిద్దరు హెల్ప్ చేసుకుంటారు. లాస్ట్కి దీనికి మతిమరుపు స్టార్ట్ అవుతుంది, మొత్తం మర్చిపోవడం స్టార్ట్ అవుతుంది. మర్చిపోయే టైంలో కరెక్ట్ టైంలో దీని ఎక్స్ దీని ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ అనుకుని కసక్కని కత్తి తీసుకొని ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ పొడిచేస్తుంది. కథ పోలి మా అని ఏడుతూనే ఉన్నారు థియేటర్లో. అక్కడ సయ్యారా అనే పాట రాకముందే వెనకాలకెళ్ళి సయ్యారా అని పాట రాకముందుకే అరే మీరెందుకురా, జస్ట్ సినిమా రాది, ఎర్రిపు కొందరు ఎందుకు ఎడతారు? సినిమా స్టోరీ కూడా అంత ఏం లేదు. ఇప్పుడు చెప్తాను కదా, మనంత ఎర్రిపుకులు ఎవరు లేరు. నిజం చెప్తానే, రీల్స్ చూసి సగం ఉంది ఆ సినిమా వీళ్ళు. నేను మా వాడిని వేసుకొని అట్లా లైట్లు పడ్డేగా వెళ్ళిపోమంటాడు. మేము పోతాను, పోయేటప్పుడు మస్తు బాగా అనిపించింది. ఎంత పెడదాం అనుకున్నా, నేను కూడా వీడియో తీసి స్టోరీయో రీలో పెడదాం అనుకున్నా, కానీ అక్కడ ఏం లేదు. ఏముంది ఎందుకు నాకు ఇట్లా తయారవుతారు ఈ పోరగాళ్ళు, నిబ్బిగాళ్ళు. నేనేం చెప్పనా, ఇప్పుడు ఈ సినిమా వచ్చింది కదా, ఈ సినిమాని చూసి ఇంకో 4 రిలేషన్షిప్లు ఏదైతే ఉన్నాయో ఈ పోరగాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఇక వీళ్ళకి మైండ్లో తిరుగుతూ ఉంటారు, బేబీ మనం కలిసి ఉండాం, ఇక ఇట్లా ఉండాలి, నేనేమైనా తప్పు చేసా కూడా నా వెనకాల ఉండి సపోర్ట్ చేయాలి బేబీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. గట్లు ఉండాలి, వాళ్ళకి ఉండాలి, ఆ సినిమాలో హీరోలు ఎట్లున్నాడు నువ్వు కూడా గట్లు ఉండాలి అని చెప్పి ఇట్లా డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అన్ని సినిమాలు కలిపి ఈ సినిమాని కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్కొక్కరు లేచిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే ఆ సినిమాలో హీరోయిన్లు సపోర్ట్ చేసుకొని సెటిల్ అయ్యారు. ఈ నేత నిబ్బాగాలు జేబులకు 10 రూపాయలు ఉండేవి, ఆ థియేటర్ కూడా ఎవరినో పైసలు అడక దీని వచ్చి మరీ చూస్తారు. అవి చూసిన తర్వాత వీళ్ళు ఇక డిస్కషన్ ఉంటాయి, మనం కూడా లేచిపోదాం, అవి మనం కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పి. గుద్ద కింద పైసలు ఉంటేనే దెంగేళ్ళు ఇంట్లోకి వెళ్ళి, గుద్ద కింద పైసలు ఉంటేనే మీ పైసలతో మీ సినిమా పోలి. అర్థమైందా? సినిమాలో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బేబీ అని చెప్పి మావాడు అట్లా ఉంటారు, నా పిల్లలు నా పోరు కూడా అట్లా ఉంటుంది అనుకోకండి. ఫాల్స్ అంతా ఫేక్ రా బాబు.
అసలు మీరు ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన రీల్లు కూడా ఫేకే, ఆ ఏడుపు ఫేకే, ఆ సినిమా ఫేకే, మీరిద్దరు అవలాగాలి గంతే. మీ రిలేషన్షిప్ కూడా ఫేకే రా బాబు, నన్ను తిట్టుకోలేదు, మీ రిలేషన్షిప్ కూడా ఫేకే. 10 రోజులు ఆగు, ఇప్పుడు తా ఉంటారు, ఎవరిన్నారో వాళ్ళు పోతా ఉంటారు. ఫాల్తూ రీళ్ళు చూసి, సినిమాలు చూసి బ్రెయిన్లో ఎక్కించుకొని మనం సినిమాటిక్ లెవెల్లో మనం ఉందామా అని చెప్పి మాత్రం ఊహించుకోగలి. ఎంత సినిమాటిక్లో ఊహించుకున్నా తెల్లాలేమగానే మీరు రియాలిటీలో బతకాలి. పొరగాలరే వద్దురా, ఏడవగలరా థియేటర్లో ఇజ్జత్ తీసుకోకండి. నా మాట ఇల్లండి, ఇదంతా ఫాల్స్. పోయి వద్దా వస్తుంది చదువుకో, అర్థమైందా? పోయి చదువుకో. ఉంటాను, బాయ్.